సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టు జెడ్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు భర్త లేని మహిళలకి 20,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది అనేసి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే యూట్యూబ్లో కూడా వస్తుందన్నమాట ఈ న్యూస్ అనేది. అండ్ నెక్స్ట్ నేనైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమన్నారు అనుకుంటే, ఆల్రెడీ నేనైతే ఈ ప్రొసీజర్ అయితే చేశాను కదండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, అలాగే నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మీ సేవాకి వెళ్ళాను, అక్కడ ఆన్లైన్లో అప్లై చేశాను. అండ్ ఆ జిరాక్సెస్ తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చానమాట. సో ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే ఏంటంటే, మొన్న అయితే సాటర్డే సండే వచ్చింది కాబట్టి లీవ్స్ కాబట్టి ఇంకా మండే అయితే వెళ్ళాను. మండే కూడా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా తఫాలలో వేయమంటే వేశారనమాట. సరే ఒకసారి కనుక్కుందాం కదా అనేసి నిన్న అయితే వెళ్ళారనమాట. సో నిన్న వెళ్ళినప్పుడు ఆర్ఐ గారు ఉన్నారనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, అఫీషియల్గా మాకు ఎటువంటి న్యూస్ రాలేదమ్మా, ఒకవేళ వస్తే కనుక మేమైతే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చేస్తాము అన్నారనమాట. సో మరి ఎందుకు అప్లికేషన్స్ జిరాక్సెస్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే కనుక, వాళ్ళు అర్జీ అంటే ప్రజలు మనం అర్జీ పెట్టుకుంటే కనుక వాళ్ళైతే వద్దని చెప్పరు కదా. అందుకనే మన దగ్గర ఉన్న జిరాక్సెస్ అంటే మనం ఏదైనా అర్జీ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు వద్దని చెప్పరు, అక్కడ తఫాలలో వేయమంటారు అనమాట. సో మనం అంటే సపోజ్ మనం అప్పట్లో రేషన్ కార్డే కానీ, అప్పట్లో ఇప్పుడంటే సచివాలయం వచ్చినాయి కాబట్టి సచివాలయంలో అప్లై చేసేస్తున్నారు. అప్పట్లో ఒకవేళ డెత్ సర్టిఫికేట్ కానీ ఏమైనా మనం అప్లై చేసుకోవాలి, రేషన్ కార్డ్స్ ఏమైనా అప్లై చేసుకోవాలన్నా కానీ మనం వెళ్ళినప్పుడు అర్జీని అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో అలాగే మనం ఇప్పుడైతే ఈ ఎన్ఎఫ్బిఎఫ్ని అప్లై చేసుకున్నా కానీ వాళ్ళకి అఫీషియల్గా న్యూస్ అయితే వస్తే కనుక వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వెళ్తారనమాట. సో ఏంటంటే మనకు వచ్చిన వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో ఏంటంటే మీ సేవలో ఆన్లైన్ చేసుకోవచ్చు, అలాగే వాటిని ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవ్వాలి అన్న వచ్చింది. లేదు అలా డైరెక్ట్గా కాకుండా మనం ఆన్లైన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డ్స్ను ఈ ఎవరైతే డెత్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ జిరాక్సెస్ మనం డైరెక్ట్గా ఆన్లైన్ చేసుకోకుండానే ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే ఇచ్చేసేయచ్చు అన్నట్టు న్యూస్ అయితే వస్తుందన్నమాట. కానీ మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకా మాకు అఫీషియల్గా రాలేదు, అఫీషియల్గా వచ్చినప్పుడు మేము నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చేస్తామన్నమాట అన్నట్టు చెప్తున్నారనమాట. సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ అంటే మా మదర్కి నేను అప్లై చేశాను ఆల్రెడీ. వాళ్ళు వెరిఫికేషన్స్కి ఏమైనా ఫోన్ చేసినా కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను మళ్ళీ 1 వీక్లో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా నేను కనుక్కున్నాను అనమాట. సో కనుక్కున్న తర్వాత వాళ్ళకి అఫీషియల్గా వచ్చిందా లేదా అనేది కూడా కనుక్కున్న తర్వాత ఒకవేళ అఫీషియల్గా వస్తే కనుక మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసింది. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.